మనవరు మన వార్తలు చూద్దాం. కూటమి పాలనకు 2 ఏళ్ల సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని తెలిపారు బుద్ధా వెంకన్న. అందుకే జగన్ ను ప్రజలు చిత్తుగా ఓడించారని తెలిపారు. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్న ఆయన, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. భారత రాజకీయాల్లోనే సూపర్ స్టార్ చంద్రబాబుని కొనియాడారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం మనుగడ ఇద్ది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. మనం చేతనైతే మన ప్రతిపక్ష నాయకుడిగా మనం కూడా చేతనంత సాయం చేయాలి. విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అని తెప్పిస్తారా? వరదలు ప్రకృతి వచ్చినప్పుడు అది ఎవరు సాధ్యం కాదు. ఇదంటే ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదామనేది ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కాబట్టి ఆయన భారతదేశంలో రాజకీయాల్లో సూపర్ స్టార్. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు మాత్రం ఇంకా నెరవేరలేదని విమర్శించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు హామీల విషయంలో పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన వైసీపీ శ్రేణులతో పాటు 3 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలాస ఆర్టీసీ డిపో నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గరకు చేరుకోగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత మోసపోవచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇది 4వసారి ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి కావడానికి ప్రతిసారి కూడా చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పట్టిన విజయం చెప్పి సందర్భంగా మనం చేయదలుచుకున్నాను. చూసుకోండి, 2014 ఎన్నికలకు ముందు చెప్పాడు ఆయన, నిరుద్యోగులకి 2000 రూపాయలు గుర్తిస్తాను అని ఆ రోజు చెప్పాడు. 14లో ముఖ్యమంత్రి అయ్యాడు. 14 నుంచి 19 వరకు 3వ టెన్యూర్ ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఆ రోజు ఆయన. అటు కాకినాడ జిల్లాలో కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాకినాడ రూరల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన క్యాంప్ ఆఫీస్ నుంచి నాగమల్లితోట జంక్షన్ మీదుగా సర్పవరం జంక్షన్ వరకు సుమారు 2000 మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుని 3వ వసంతంలోకి అడుగు పెడుతున్నా రాష్ట్రంలో పేద ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని తెలిపారు. ప్రజల కోసం కాకుండా జగన్ అనే ఒక శక్తిని ఓడించడానికే చంద్రబాబు కూటమి ఏర్పాటు చేశారని విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో దాదాపు 140 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఏపీలో చాలా దుర్మార్గమైన పాలన కొనసాగుతుందంటూ ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీకు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచన కానీ ఆ శక్తి కానీ లేదు. సూపర్ 6 అని చెప్పి పచ్చి అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ అమలు చేయకుండానే అమలు చేసామని మళ్ళీ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాకుండా మరో 140 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలే.
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేకొండలో ఆటోలో ప్రయాణించిన బండి సంజయ్ ఆటో డ్రైవర్కు ప్రధాని మోదీ పాలన విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను పంపిణీ చేశారు. అంతేకాదు మోదీ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆటో డ్రైవర్ను అడిగి తెలుసుకున్నారు. ఏం చేయాలంటే మోడీ గారు తెలుసు కదా. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకొండ ఉన్నత పాఠశాలను సందర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో స్వచ్ఛ పాఠశాల అనే కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సుమారు 2000 పాఠశాలల్లో ఒకేసారి టిఫిన్ బైఠక్ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలలలో సమస్యలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా తనకు చెప్పాలని, అందుకు తక్షణమే సాయం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అంతేకాదు విద్యార్థుల డైనింగ్ కోసం 5 లక్షలు, తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం తొలి విడతగా 10 లక్షలు ఇస్తామని తెలిపారు బండి సంజయ్. ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరవాలని చెప్పి ఆదేశించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోనే తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కండువ కానీ, పార్టీ సింబల్ కానీ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తుంది. ఇక్కడ ఉండదు కూడా. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకుంటున్నారు. మేడ్చల్ శామీర్పేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ మల్లారెడ్డి పాఠశాలలను మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. మల్లారెడ్డి బ్యాటింగ్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని, వారికి కృతజ్ఞతగా వారి పిల్లలకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక సీఎంఆర్ పాఠశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మల్లారెడ్డి నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండాలని లక్ష్యంతో విద్యా సంస్థలను విస్తరిస్తున్నామని, అవసరమైతే మేడ్చల్ ప్రజల కోసం మరిన్ని సీఎంఆర్ పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. వేసవి సెలవులు పూర్తి చేసుకుని విద్యార్థులు తిరిగి పాఠశాలలకు రాబోతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థుల సంరక్షణ దృష్టిలో పెట్టుకుని అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి మొగ్గు చూపాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు వచ్చేదానికంటే ముందే పాఠశాలల్లోని అన్ని గదులు శుభ్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 2 months హాలిడేస్ తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు ఆ రూమ్స్ స్మెల్ రావడము, లేదా నిర్మానుషంగా ఉంటుంది కాబట్టి శబ్దం లేకుండా బయట ఉండే తిరిగేటువంటి పాములు, తేళ్లు, జెర్రీలు వచ్చి బెడ్స్లో కానీ పెట్టెల కింద వచ్చి ఉండడము, లేదా వంట రూమ్లలో ఉండడము, ఇవన్నీ ఉండి సడన్గా సందడి పెరగడంతో అవి అటు ఇటు వచ్చి పిల్లల్ని కరిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా జరగకుండా ఉండడం కోసం స్కూల్ రీఓపెన్ 2 days ముందు మనము ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాన్ని హాస్టల్స్లో, హై స్కూల్స్లలో, స్కూల్స్లలో అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మెగా శానిటేషన్ కార్యక్రమం ఇన్ హాస్టల్స్ అండ్ స్కూల్స్ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, లోకల్ ప్రజాప్రతినిధులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ములుగు జిల్లా కానీ
అటు ములుగు నియోజకవర్గం కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా పాటిస్తే మంచిది. అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన వైసీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అయితే పెద్దారెడ్డిని వైసీపీ కార్యకర్తలను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించిన పెద్దారెడ్డి వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నలో తాడిపత్రి అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. జోల పట్టుకుని అడుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పనులు నిలబడితే కథ చూస్తా అని బహిరంగంగానే ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారని, అయినా కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవడం లేదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. బుక్కపట్నం బైపాస్ రోడ్డు నుంచి తేరుకూడలి వరకు దాదాపు 5,000 మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ₹1 కూడా ఖర్చు చేయడం లేదని తెలిపారు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టిన అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం లేక విత్తనాలు, ఎరువులు అందక రాయలసీమ రైతాంగం ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న పథకం అమలు విషయంలో మాత్రం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా చోడవరంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. చోడవరం పార్టీ ఆఫీస్ నుంచి నర్సయ్యపేట వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో చోడవరం, బుచ్చేపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు సంబంధించి పార్టీ కార్యకర్తలు, నాయకులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలతో కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిల్లలకు సంబంధించి అమ్మఒడి కానీ, ఆడ మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు ₹1,500 కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తానన్నటువంటి ₹3,000 నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, సూపర్ 6 లో నేను చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా చివరికి పాఠశాల మొదలవుతా ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, బూట్లు అన్ని ఇస్తే ఈ సంవత్సరం ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ మేరిగా మురళి, రాష్ట్ర నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు టవర్ క్లాక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనగా వచ్చారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఆరోపించారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. వెన్నుపోటు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారంటూ నినాదాలు చేశారు. ఆ గ్రామస్తులంతా ఏకమయ్యారు. ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని నినాదంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో విద్యార్థులను ప్రభుత్వం పాఠశాలలకు మాత్రమే పంపించేందుకు తీర్మానం చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దీంతో గ్రామంలో విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చదవాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేటు పాఠశాలలో వేలకు వేల ఫీజులతో సామాన్య జనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని నమ్మారు. దీంతో గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తీర్మానించారు. దమ్మన్నపేట మేడిపల్లి మండలంలో దమ్మన్నపేట పాలకవర్గం అంతా తీర్మానం చేయడం జరిగింది.
మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బడిగిడి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలకే పంపాలనేటువంటి నిర్ణయం చాలా హర్షించదగినది. కాబట్టి అందరూ కూడా పంపాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ దమ్మన్నపేట స్కూల్లో 10th స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నాం. తర్వాత ఈ సంవత్సరము ఉన్న 28 మంది లోపల 500కు పైగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు. తర్వాత 550కి పైగా వచ్చినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇందులో మనకు 2 ట్రిపుల్ సీట్లు వచ్చినాయి ఆల్రెడీ ట్రిపుల్. ఇంకా వచ్చేటువంటి సెకండ్ థర్డ్ లిస్ట్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామస్తులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా మా గవర్నమెంట్ పాఠశాలకే పంపించండి. ఎడ్యుకేషన్ కు మేము గ్యారంటీ ఇస్తున్నాం. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. పోలవరం జిల్లా కూనవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. భైరవపట్నంలోని R&R కాలనీల పేరుతో ఇసుక తరలింపును పక్కదారి పట్టిస్తున్నారు. భారీ యంత్రాలు, టిప్పర్ లారీలతో ఇసుక రవాణాకు తెగబడుతున్నారు. గోదావరి భూగర్భ జలాలను తవ్వి అనుమతులు లేకుండా ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. అభివృద్ది పనుల పేరుతో పలుచోట్ల స్టాక్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులంతా ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపు దగ్గర రెవెన్యూ అధికారులు లాగ్ బుక్స్ మెయింటైన్ చేయకపోవడం, లెక్క లేకుండా ఇసుకను తరలించడంపై ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దొంగలు హల్చల్ చేశారు. చీమకుర్తి మండల పరిధిలోని బండ్లమూడి శివారులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని కానుకల హుండీని దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి హుండీని ధ్వంసం చేసి నగదును తీసుకుని వెళ్లినట్టుగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు చీమకుర్తి సిఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం జిల్లా కలెక్టర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు చెందిన మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికుల వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా ఖాతాలో జమ చేయాలంటూ కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే కార్మికులతో ఎట్టి చాకిరీ చేయించుకుంటూ వారికి కనీస గౌరవం దక్కడం లేదని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెం గిరిజన మహిళా సర్పంచ్పై అనుచిత వ్యాఖ్యలు, దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించాలంటూ, గిరిజన మహిళలకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి స్థలం కేటాయింపులో వివాదం చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీఐపీలు పలువురు స్వామివారి సేవలో తరించారు. అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. రేణుస అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక. శ్రీవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తమిళనాడు డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ దర్శించుకున్నారు. ఇవి మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.